హాయ్ నాన్న, బాగున్నావా? 10th పాస్ అయ్యావట కదా? పాస్ అయ్యానండి. మరి నెక్స్ట్ ఇంటర్ ఎక్కడ? నేను ఇంటర్ ఏ కాలేజ్లో చేరుతానో, ఏ గ్రూప్ తీసుకున్నానో తొందరలోనే మీకు వాట్సాప్లో నేను స్టేటస్ పెడతా. మీరు వాట్సాప్లో నాకు టచ్లో ఉండండి. ఓకే ఓకే వెళ్ళండి. నేను పాస్ అయిందా ఇప్పుడు కొంచెం కూడా మనశ్శాంతి లేకుండా ఇంటర్ ఎక్కడా? ఇంటర్ కూడా కంప్లీట్ అయిపోయింది. వచ్చింది. హాయ్ అమ్మా, నెక్స్ట్ డిగ్రీ ఎక్కడ? డిగ్రీలో ఏంటి? డిగ్రీలో అంటే నేను తీసుకుంటా అండి. బైపీసీయో ఎంపీసీయో ఏదో ఒకటి తీసుకుంటా. తొందరలోనే నేను మళ్ళీ అప్డేట్ చేస్తా. అంటే అమ్మో, డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. డిగ్రీ కంప్లీట్ అయిపోయిన సంతోషంలో ఉండాలా, మళ్ళీ ఈమె వచ్చి జాబ్ ఎక్కడా అని అడుగుతుంది, భయం అవుతుంది. అబ్బో వచ్చింది. హాయ్ నాన్న. హాయ్ ఆంటీ. డిగ్రీ అయిపోయింది కదా, ఇట్లా ఖాళీగా కూర్చోకూడదు, జాబ్ ఎత్తుక్కో. జాబా అంటే సెర్చ్ చేస్తున్నా దాని గురించే. త్వరలోనే జాబ్ వచ్చేసింది. మంచి శాలరీ తోటి అంటే అమ్మో, జాబ్ వచ్చింది. నేను జాబ్లో పని చేస్తుంటే ఈమె మీమ్స్ లెక్క నన్ను ఫాలో అవుతుంది. ఓ, నెక్స్ట్ ఏమంటుందో. వచ్చింది. హాయ్ ఆంటీ. మీరు ఎప్పుడు మా ఇంట్లోనే ఉంటారా ఆంటీ? ఊరికే అండి. జాబ్ వచ్చింది కదా, నెక్స్ట్ పెళ్ళి ఎప్పుడు మరి? పెట్టిందిరా టెండర్. పెళ్ళా అంటే చేసుకుంటా త్వరలోనే చేసుకుంటా. అమ్మయ్య, పెళ్ళి కూడా అయిపోయింది. ఆంటీ పీడ అయితే పోయింది నాకు మెయిన్గా. అమ్మో అమ్మో, ఈ ఆంటీని మళ్ళీ నాకు ఫోన్ చేస్తాను. హలో ఆంటీ, బాగున్నారా? మేము బాగున్నాం ఆంటీ. చెప్పండి ఆంటీ, ఫోన్ చేశారు. పెళ్ళి అయిపోయింది కదా, పిల్లలు ఎప్పుడు మరి? పిల్లల అంటే మేము ప్లాన్ చేస్తామంటే మేము ప్లాన్ చేస్తాం. ప్లానింగ్ కాదు, టకటకా ఉండాలి కానీ ఉర్రి. వస్తే దొంగ మొకందాను. నా 10th అయిపోతే ఇంటర్ ఎక్కడ అన్నావు, ఇంటర్ అయిపోతే డిగ్రీలో ఏంటి అన్నావు, డిగ్రీ అయిపోయినాక జాబ్ ఎక్కడ అన్నావు, జాబ్ అయిపోయినాక పెళ్ళి ఎప్పుడు అన్నాను, పెళ్ళి అయిపోయినాక ఇప్పుడు పిల్లలు ఎప్పుడు అన్నాను. నువ్వు మనిషివా రాక్షసివా? ఎప్పుడు నా ఎంబడి పడతావు? ఫస్ట్ నీళ్ళు లేదో నువ్వు చూసుకోరా, దొంగ మొకందాను.